నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. నిన్న మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసి అల్లు అరవింద్ గారి బిజినెస్ పార్క్ కి సంబంధించిన బిల్డింగ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం దాని గురించి మాట్లాడుకుందాం. అట్లనే నిన్న మనం చూసుకున్నట్లయితే నార్సింగ్ లో ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అది ఒక టౌన్ ప్లానింగ్ అధికారి కూడా లంచం తీసుకుంటూ కూడా దొరికింది. 10 లక్షలు డిమాండ్ చేస్తే 4 లక్షలు తీసుకోగా దొరికింది. సో దీనికి లింక్ ఉంటది. జర మనం ఆ రెండు టాపిక్స్ ని కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే అల్లు బిజినెస్ పార్క్ లో పెంట్ హౌస్ నిర్మాణం, అక్రమ నిర్మాణంపై జిహెచ్ఎంసి నోటీసులు. దీని వార్త కంటిన్యూషన్ మనకు వచ్చేసి 12th పేజీలో ఉంది. అల్లు అర్జున్ గారి బిజినెస్ పార్క్ కి నోటీసులు వచ్చింది. ఆడదాకా బానే ఉంది. వాళ్ళు కట్టిన పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించండి అని చెప్పి అధికారులు చెప్పిండ్రు. ఈడదాకా బానే ఉంది. జర ఐకాన్ స్టార్ కాబట్టి అల్లు అర్జున్ గారు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని తీసేస్తారు. ఈడదాకా బానే ఉంది. ఎందుకంటే ఆ పెంట్ హౌస్ తో పెద్ద వచ్చేది లేదు, పోయేది లేదు. పెద్ద ఏదో కోట్ల నష్టం కూడా కాదు అది. దాని అక్రమంగా కట్టిన కాబట్టి జర హీరో గారు కాబట్టి దాన్ని తీసేస్తారు. ఈడదాకా బానే ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు సెలబ్రిటీ కాబట్టి అధికారులందరూ వచ్చి జర ఈడ కొంచెం మనం పని చేసినట్టుగా కనిపిస్తే జనాలందరికీ కూడా ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, మున్సిపాలిటీ అధికారులు వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అప్పుడప్పుడు సెలబ్రిటీల పైన వీళ్ళు ఇట్లా టార్గెట్ చేస్తారు. కానీ ఇదే మున్సిపాలిటీ మొన్న చిరంజీవి గారు హైకోర్టును ఆశ్రయించారు కదా, మరి అప్పుడేదో ఏంది మీ పనితనం? సరే, ఈ రోజు అల్లు అర్జున్ గారి బిజినెస్ పార్క్ ఏదైతే ఉందో దానిపైన మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఆడ అక్రమంగా గచ్చిబౌలిలా, కూకట్పల్లిలా మనం చూసుకున్నట్లయితే అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా, సెట్ బ్యాక్లు లేకుండా బిల్డింగ్లు, హాస్టళ్లు కడుతున్నారు కదా. మరి దాని సంగతి ఏంది? అవి మీకు కనిపిస్తలేవా? ఆడ ఒక్కొక్క అధికారి పర్మిషన్ల కోసం 10 లక్షలు తీసుకుంటున్నారు. నిన్న మనకు దొరికిన టీపీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి సంబంధించిన బాబుతే. బిల్డింగ్ పర్మిషన్ కి 10 లక్షల కోసం ఆశిస్తూ 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. ఇక్కడ అల్లు అర్జున్ గారు కాబట్టి జర అల్లు అర్జున్ గారి పైన ఒక నోటీస్ పంపిస్తే అరే జిహెచ్ఎంసీ బాగా పనిచేస్తున్నది, అధికారులు బాగా పనిచేస్తున్నారు అనుకోవడానికి ఇది ఒక స్టంట్. అంటే దీంట్లో ఏముండదు, ఇది ఒక వాళ్ళ స్టంట్. వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్పడానికి స్టంట్. నిజంగా మీకు చేతనైతే మీరు నిజంగా మీ అధికారాన్ని మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేస్తామంటే గచ్చిబౌలి ఎక్కడైతే ఈ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిపైన యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ వాటిపైన యాక్షన్ తీసుకోండి. ఈ పెంట్ హౌస్ వల్ల వచ్చే నష్టం ఏమున్నది? అల్లు అర్జున్ గారు ఆడ అక్రమంగా ఒక పెంట్ హౌస్ కట్టుకున్నారు. దాని వల్ల వచ్చే నష్టం ఏమున్నది? ఆడ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏమైనా అవుతుందా? ఆడ రోడ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వెహికల్స్ పోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆడున్న రెసిడెన్స్ వాళ్ళందరికీ ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు కదా. అవన్నీ వదిలేసి ఈడేదో పెద్ద నష్టం జరిగిపోతుంది గవర్నమెంట్ కి. గవర్నమెంట్ ఈ బిల్డింగ్ చేయబట్టి, అల్లు అర్జున్ గారు కట్టిన బిల్డింగ్ చేయబట్టి ఆడ ట్రాఫిక్ అవుతుంది. వాళ్ళు కట్టుకున్న ఎక్స్ట్రా పెంట్ హౌస్ కట్టుకున్న దాని వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుందని కాదు కదా. ఆడ బిల్డింగ్లు చేయబట్టి మొన్న మనం చూసుకున్నట్లయితే కూకట్పల్లిలోనే అనుకుంటాం ఓనర్లు 5 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వకుండా వచ్చిన ఓనర్లనే కొట్టిండ్రు. ఇంకోటి ఏంది, ఈ అడ్డగోలుగా ఈ బిల్డింగ్ లో కట్టేసి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి అక్కడ ఒక ఉమెన్స్ హాస్టల్ కానివ్వండి, మెన్స్ హాస్టల్ కానివ్వండి అన్ని పక్కనే ఒక ఓనర్ సంబంధించిన వాళ్ళు అన్ని పక్కన కట్టుకుంటూ ఆడున్న రెసిడెన్స్ వాళ్ళందరినీ కూడా ఈ పిల్లలందరూ ఇబ్బంది పెడుతున్నారంట. రాత్రి అయితే అసలు బయటికి పోలేని పరిస్థితి ఉన్నది మాదని చెప్పి ఆడున్న లోకల్ ప్రజలందరూ కూడా అంటున్నారు. మరి దీనికి ఏం స్పందించరా అధికారులు? జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ఏం స్పందించరా? ఒకటిగా ఆలోచించుకోండి. ఇట్లాంటి స్టంట్లు చేస్తా అంటే ఎవరు నమ్మరండి. ఇట్లాంటి స్టంట్లు చేసి అల్లు అర్జున్ గారి పైన మేము నోటీస్ ఇచ్చినాం వాళ్ళకి, ఇట్లాంటివి చేస్తే ఎవరు కూడా ఏం రాదు. ఓకే, అల్లు అర్జున్ గారు ఏదైతే అక్రమంగా పెంట్ హౌస్ కట్టిండో ఫైన్, ఆడదాకా మీరు నోటీసులు ఇచ్చిన అయిపోయింది. మరి ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా, దానిపైన మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అది చెప్పండి. ముందు ఆ మాట చెప్పండి ఫస్ట్. ఇట్లాంటి పబ్లిసిటీ స్టంట్లు ఏవైతే ఉన్నాయో హీరోలను కానివ్వండి, సెలబ్రిటీలను కానివ్వండి మేము పెట్టుకొని చేస్తామంటే జర పక్కన పెట్టేసాను అవండి. మరి ఏమైంది? ఇదే అధికారులు మీ పనితీరు ఇక్కడ చూపించుకున్నారు, కరెక్టే. మరి మొన్న చిరంజీవి గారు కూడా వాళ్ళ ఇల్లుకు సంబంధించి రిటైనింగ్ వాల్ గురించి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేసిండ్రు? మీరు స్పందించడానికే కదా హైకోర్టుకి పోయింది. ఏమైంది మరి? సో జర ఇట్లాంటి పనులు ఏమన్నా ఉంటే మీరు చెయ్యండి. ఓకే, ఈ పని ఏదైతే ఉందో బానే ఉంది. కానీ ఇంకా దీనికి ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ థింగ్ ఏం కాదండి. చాలా ప్రెస్టీజ్ ఇష్యూ లేదా మేము ఒక బిల్డింగ్ అట్లా కూడా కాదు. దీనికన్నా ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టండి ఫస్ట్. నేను చెప్తున్నా కదా, కూకట్పల్లి
గచ్చిబౌలిలో, మాదాపూర్లో, ఎక్కడైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టండి ఫస్ట్. తెలియదా? అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు లేపుకుంటూ, ఒక ఫైర్ ఇంజిన్ పోవడానికి కూడా స్పేస్ ఉండదు ఆడ, ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు బిల్డింగ్ కి. 2 ఆటోలు పడితేనే ఇరికిపోతుంది ఆడ. వాటర్ ట్యాంకులు వస్తూ ఉంటాయి, వాటర్ ట్యాంక్ వచ్చిందంటే ఆ రోజు ఆ రోడ్డు బందే. ఇక ఇన్ని గణం పెట్టుకొని వీటిపైన ఆలోచించకుండా ఇట్లాంటి స్టంట్లు చేసుకుంటూ కూర్చుంటా అంటే జర ప్లీజ్ మీరు ఆపేసి ఇక మర్చిపోండి. ఇక మీరు ఎట్లాగో లంచాలు తీసుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు చూపిస్తా. అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ నిన్న ఏడుపు ముఖం పెట్టుకుంటా, వీళ్ళు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, కానీ ఇగో తీసుకున్నాక వాళ్ళ బాధ చూడండి. ఇలా కొంచెం ఎవరైతే అధికారులు ఉన్నారో ఈడ మనకు 2 టాపిక్స్ వస్తాయి. ఏంటంటే ఆడ లంచం ఆశించిండు అంటే లంచం ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే కదా. ఇది ఒకటి ఆలోచించాలి. ఈ యాంగిల్ ఎవరు ఆలోచిస్తలేరు. ఇంతసేపు ఆ అధికారి పైసలు తీసుకున్నాయని చెప్పి ఆలోచిస్తున్నారు, కానీ మరి ఎందుకు తీసుకున్నారు, ఆ అధికారి లంచం ఎందుకు ఆశించిండ్రు అంటే వాళ్ళు కట్టే బిల్డింగ్ లో అక్కడ ఏదో లోపం ఉందో లేదో, అక్కడ ఏదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. ఇట్లా కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే అక్కడ తప్పు ఎవరిది? అధికారులది, ప్లస్ ఎవరైతే ఆ బిల్డింగ్ కడుతున్నారో వాళ్ళది కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మేనేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ అల్లు అర్జున్ గారిని బయటికి తీస్తే మేము బాగా పని చేస్తున్నాం అని చెప్పుకోవడానికి జిహెచ్ఎంసీ వాళ్ళకి అదొక ఛాన్స్ దొరికినట్టుగా ఉన్నది, అంతే తప్పించి ఏం లేదు ఆడ. ఎప్పుడైతే దీనిపైన గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో గవర్నమెంట్ కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ ఏది ఈ హాస్టల్ బిల్డింగ్స్ పైన ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో అప్పుడు మీరు మంచి పని చేసినట్టు, మీ పనితనం అప్పుడు బాగుందని చెప్పి మేమే చెప్తాం. మళ్ళా శభాష్ అధికారులు అందరికీ, ఎవరెవరైతే ఇట్లాంటి మంచి పనులు చేసిండ్రో శభాష్ అని చెప్పి నీటి అతనే మీ పైన వార్త రాస్తారు మంచిగా.